కాబట్టి నేను జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకి కృష్ణకాంత్ అనేటువంటి అధికారి వచ్చాడు. అంత అసమర్థుడైనటువంటి అధికారి. ఎవడి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడతా ఈ జిల్లాలో ప్రతి నిత్యం ఒక మర్డర్ జరిగింది అంటే ఈ జిల్లా చెడిపోవడానికి పోలీసు వ్యవస్థ గాడి తప్పడానికి కారకుడైనటువంటి వ్యక్తి గతంలో ఎస్పీగా పనిచేసినటువంటి కృష్ణకాంత్ అనేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అసలు పోలీస్ శాఖలో పనికిరాడు. ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడడం, తన పబ్బం గడుపుకోవడం, ఎవడో ఒకరి మీద చివరికి వచ్చినప్పటికీ మాకు పైనుంచి ఒత్తిళ్లు ఉన్నాయి, పైనుంచి ఫోన్లు చేశారు, డీజీపీ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఐజీ గారి దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి, మేము తప్పనిసరి పరిస్థితుల్లో మీ మీద కేసులు పెడుతున్నామని చెప్పి లేనిపోని కేసులని బనాయించి భ్రష్టు పట్టించాడు పోలీసు వ్యవస్థని. నేను అందుకనే అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి మీద అసలు మనం ఆశలు కూడా పెట్టుకోవాలి. అంతకుండా అసమర్థుడైనటువంటి వాడు, చేతకానటువంటి వాడు, ఏదో ఐపీఎస్ అనేటువంటిది లాటరీ తగిలినట్టుగా తగిలిందే తప్ప పెద్ద సమర్థుడైనటువంటి వ్యక్తి కాదు కృష్ణకాంత్. అందుకని అప్పుడేం పట్టించుకోలేదు. కానీ మేము ఎస్పీ గారిని చెప్పేది, మీరు ఈ రోజు జరిగినటువంటి వైఫల్యాల మీద కేవలం ఏదో మొక్కుబడిగా ఒక రిపోర్ట్ రాసేస్తారు, సస్పెండ్ చేస్తారు, రేపు మళ్ళా రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించుకుని మరలా వాళ్ళు ఉద్యోగంలోకి వస్తారు. ఎందుకంటే ఇదే వ్యక్తి రవినాయక్ అనేటువంటి వాడు 2019కి ముందు పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఊడిగం చేశాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏ రోజు కూడా కక్ష సాధింపుల్లో అనుకోలే, వీళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోలే. రేపు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి పాపాలు ఏ విధంగా శాపాలుగా మారుతాయో ఈ రోజు మీరు చర్యలు తీసుకోకపోతే ఇటువంటి రవినాయక్ లాంటి సీఐల మీద రాబోయేటువంటి రోజుల్లో విచారణ జరిపించి విధుల నుంచి తొలగించేటువంటి విధంగా చర్యలు చేపడతామనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు సమర్థవంతంగా పనిచేయండి తప్ప మీరు ఏదో విధంగా ఎవరి మెహర్బానీకో పనిచేస్తే ఈరోజు మీరు విచ్చలవిడిగా ఏమైందంటే సస్పెన్షన్ అంటే లెక్క లేకుండా పోయింది. ఏముంది, రేపు ఇది కూడా చెప్తున్నారు, ఇప్పుడే చెప్తున్నారు, చూడండి మేము 1-2 నెలల లోపల మరలా ఆర్డర్స్ తెచ్చుకొని మరలా మేము అనుకున్నటువంటి స్టేషన్కి పోస్టింగ్ తెచ్చుకుంటాం. కాకపోతే అధికారం పార్టీ మాకుంది, లేదనుకుంటే 10 రూపాయలు డబ్బులు ఖర్చు అవుతాయి అంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మేము ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్లు తెచ్చుకోగలం, ఏది కావాలంటే చేసుకోగలం అన్నట్టుగా బాహాటంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళని మేము ఏమి చేయగలం? ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి ఆ ధైర్యం, ఎవరిచ్చారో వాళ్ళకి ఆ ధైర్యం? దాని అర్థమైంది మీ చేష్టలు కూడా అట్టే ఉన్నాయి. కాబట్టి చూద్దాం ఈ కేసులో వాళ్ళు చెప్పిందే నిజం అవుద్దా, లేదు మీరు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా ప్రజలు వేచి చూస్తారు. దాని మీద కూడా మాట్లాడతాం మరలా ప్రెస్ మీట్ పెట్టి. ఇదిగో మేము అన్నది వాళ్ళు ఏదైతే అన్నారో అది నిజమైంది అని చెప్పే విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పనిసరిగా మాట్లాడను. కాబట్టి నేను పోలీసు వ్యవస్థను కోరుకునేది సర్వేపల్లి సుబ్బయ్య లాంటి మాటలు విని దయచేసి మీరు విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.